మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇక టీఆర్ఎస్ పార్టీ నిన్న మొన్న ఎవరైనా వచ్చిరానా ఎవరు రాలే కాడ ఎత్తేసిరు అవతల పడ్డదు ఇక మొత్తం చేతులు ఎత్తేసిరు ఇప్పుడు భూపాలపల్లి కాడికి వచ్చి బీఆర్ఎస్ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించమని టీఆర్ఎస్ వాళ్ళు అడిగిరి అనుకో సత్తాన్ని అడగడా ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందిరా ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందని అడగడా ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి పట్టభద్రులు అడగరా అసలు ఎవరి కారణం చేత ఎవరి ప్రయోజనం కొరకు ఈ ఉప ఎన్నిక వచ్చింది 6 ఏళ్ల కాలం పాటు ఈ పట్టభద్రుల సమస్యల పైన నువ్వు పోరాటం చేయని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇస్తే ఎమ్మెల్సీగా గెలిపిస్తే 3 ఏళ్లకే తట్ట కింద వారేసి ఈ ఎమ్మెల్సీ నాకు వద్దు ఈ పట్టభద్రులతో నాకు సంబంధం లేదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పారిపోతే వచ్చింది ఉప ఎన్నిక మళ్ళీ ఇప్పుడు ప్రశ్నించే గొంతని మళ్ళీ వాళ్ళు పట్టుకొని వస్తారు వాళ్ళ పార్టీ వాళ్ళే ప్రశ్నిస్తారు ఈయనకెందుకు ఇచ్చిర్రా టికెట్ అని సరే వాళ్ళ పార్టీ పంచాయతీ మనకు సంబంధం లేదు ఇక కీసరాజుకి బయట పడే వరకల్లా ఓట్ల పెట్టెలు ఇస్తారు రిజల్ట్ వస్తుంది వచ్చిపోతుంది కానీ ఆయనది అట్లా ఇక భారతీయ జనతా పార్టీ నుంచి పాపం పెద్ద ఆయన ముసలాయనకి ఇచ్చారు ఆయన పేరు ప్రేమేందర్ రెడ్డి గారికి ఇచ్చారు సరే ఆయన ఏదో శాతమైన కాడిగా వరంగల్ పార్కుల పండు అక్కడిక్కడ కొంత వరంగల్లో కొంత పరిచయం ఆ పెట్రోల్ బంక్ ఆ ఏరియాలో పరిచయం కొంతమంది అయితే వీళ్ళు ప్రశ్నించే గొంతుకులు పోరాట యోధులు అని చెప్పి తిరుగుతూ ఉన్నారు వాస్తవానికి ఇలా టికెట్ ఇవ్వకపోతే ప్రశ్నించింది మళ్ళీ తీర్మార్మాలన్ననే మనం ప్రశ్నిస్తేనే వీళ్ళు గతంలో అన్యాయం జరిగిందంటేనే మనమే ప్రశ్నించడం సరే ఉప ఎన్నిక కాబట్టి వాళ్ళ అభ్యర్థులు కాబట్టి ఇప్పటిదాకా బిగ్ టీవోలు హరిత హోటల్ కాడ కలిసి ఎవరితో పోటీ ఉంటుందని చెప్పి నన్ను అడుగుతూ ఉంటే వాళ్ళు కొట్లాడుతారు వాళ్ళ తేలినాక నేను చెప్తా ఎవరనేది నేనంటే నేనని చెప్పి వాళ్ళే కీసులాడుతారు ఇక మరి ఎవరనేది నేనెట్లా చెప్తా అని చెప్పి చెప్పడం జరిగింది సోదరులారా ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే ఇలా తెలంగాణ ప్రభుత్వం పైన పట్టభద్రులకు ఉద్యోగస్తులకు పెన్షనర్లకు నిరుద్యోగులకు అందరికీ నమ్మకం ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 30,000 మందికి ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల్లో వాళ్ళ కుర్చీలో కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక దీనికి ఒక ఆయన అంటాడు అయ్యో గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిరని అంటారు మరి ఎట్లా రాబాయ్ అంటే ఇది గతంలో కేసీఆర్ ఖాతాలు వేయాలి అంటాడు సరే ఇది కేసీఆర్ ఖాతాలు వేద్దాం కానీ మరి అప్పేవో రేవంత్ రెడ్డి ఖాతాలు వేసి మరి ఇవేమో గట్టేస్తారేమో అని అడిగిన అప్పట రేవంత్ రెడ్డి గారి ఖాతాలా ఉద్యోగాలు కేసీఆర్ ఖాతాలన్నట నీ పని చక్కగా లేకనే కదా నీ నౌకరు కూడా కొట్టిరు జనం ఇవాళ మళ్ళా తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి తెలంగాణ ప్రజల్ని మాయమాటలతోటి మత్పరించడానికి మళ్ళా ఓ దుకాణం పెట్టినో కానీ రేపు పొద్దుగాల పార్లమెంట్ ఎన్నికలల్లా ఏం జరుగుతుందో ఈ భూపాలపల్లి కాడ నాకు బాగా ఎరక మొత్తం ఈ వరంగల్ పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీకి భూపాలపల్లి ఇది నేను కాదు మా సర్వేలో వెళ్ళే ముచ్చటిది కొన్ని అటు ఇటు ఎడమాట ఉంటే అవన్నీ కవర్ చేసేది ఇచ్చేలే నిజమే వాస్తవానికి కూడా గండ్ర సత్తన్న ఇలా వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ చేయబోతున్న ప్రధాన వ్యక్తుల్లో ఒకరు ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి 2 పార్టీలు మనం కాంగ్రెస్ పార్టీగా పోటీ చేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్లన్న నువ్వు నాకు మండల్లో అవసరం ఉన్నావు మల్లన్న అని చెప్పాడు ముఖ్యమంత్రి గారి మాటను శిరసావహిస్తూ ఆ వరకు ఇదే వేదిక మీద పెట్టి ఎన్రోల్మెంట్ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుట్టినాం ముఖ్యమంత్రి గారు పంపించారన్న ఇది చేయమన్నారంటే ఆ రోజు సత్తన్న కూడా ప్రత్యేక చొరవ తీసుకొని దాదాపు 14,000 ఓట్లను నమోదు చేయించడం జరిగింది ఇక్కడ భూపాలపల్లిలో ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఎన్నికల బరిలో దిగినాం ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ ఆయనదేంది ఉద్యోగాలు ఇవ్వమంటే గ్రూప్ 1 పేపర్ లీకు చదువులన్న చక్కగా చెప్పిమంటే 10th పేపర్ లీకు
ఇదే భూపాలపల్లి ఏరియాలో నేను ఉన్నట్టుంది అప్పుడు పంచాయతీ, నువ్వు ఎమ్మెల్యే కాకుండా పంచాయతీ. ఏ పేపర్ చూడో లీకు, ఆఖరి గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకునే కాడికి వచ్చింది. వాళ్ళ అభ్యర్థిగా ఇప్పుడు వస్తా ఉన్నాడు. ఇంకొక అభ్యర్థి ఏమో పాపం ఆయన నేను ప్రశ్నించే గొంతుకని ఉంటున్నా. ఆయన విషయం ఏంటంటే, సోదరులారా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన మోడీ అభ్యర్థి ఒక దిక్కు, ఉద్యోగాల యొక్క నిరుద్యోగుల నోట్లే మట్టి కొట్టి జీవో 46 తీసుకొచ్చి, అలాగే 317 జీవోలు తీసుకొచ్చి మోసం చేసిన ఇంకో పార్టీ ఆయన. వీళ్ళిద్దరికి వచ్చి మళ్ళా నేనెత్తుకుంటా తట్టా అని నేనెత్తుకుంటా అంటారు. వీళ్ళే కదా చేసింది. 10 ఏళ్ల పాటు ఒక ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్నాడు, ఒక ఆయన రాష్ట్రంలో ఉన్నాడు. ఇవాళ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు, నిరుద్యోగుల సమస్యలకు కారకులు వీళ్ళు కాదా? వీళ్ళ చేతిలో పెడితేనే కదా ఇంత కష్టం దాపరమైంది. అందుకోసమే చెప్తా ఉన్న సోదరులారా, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో క్లియర్ గా చెప్పింది, నిరుద్యోగుల విషయంలో ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతా ఉంది. ఇవాళ నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ తో ముందుకు రాబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అలాగే జీవో 46 బాధితులకు న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలోనే దీనిపైన కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నారు. అలాగే 317 జీవో, భార్య భూపాలపల్లి కాడ చేస్తుంది ఉద్యోగం, భర్త అలంపూర్ కాడు ఉంటాడు, ఇలా గుట్టిన పోరాడు అమ్మమ్మ ఇంటి కాడు ఉంటాడు. ఎవడు ఎటుపోయిండో అర్థం కాలేదు. 317 జీవో ఎవరు తీసుకొచ్చింది? జీవో కేసీఆరే కాదు, 46 జీవో తీసుకొచ్చిన మహాత్ముడు ఎవరు? పుణ్యాత్ముడు కేసీఆర్. అయినా టెంట్ అంతా తయారు చేసి గణసత్తాన ముగడ పోయి ఇక ఏ రన్లు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పెంటనంతా సాల్వ్ చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మెడకు పెట్టిపోయారు. అయినా కూడా మేము బాధ్యతతో స్వీకరిస్తా ఉన్నాం. ఈ ప్రజలు కష్టాలలో ఉన్నారు, ఈ ప్రజలు అన్యాయానికి గురయ్యారు కాబట్టి ఈ ప్రజల కష్టాలు కన్నీళ్లు తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చబోతా ఉంది. ఇవాళ కేసీఆర్ గతంలో ఒక డిఏ ఏరియాకి సంబంధించి 18 ఇన్స్టాల్మెంట్ పెట్టి దానికి నిన్న రేవంత్ అన్న ఏం చేశాడు? ఉద్యోగస్తులకు సంబంధించి ఏమేం పెండింగ్ ఉన్నాయో చూడురి అని చెప్పి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ఏ రోజన్నా ఎడ్యుకేషన్ మీద రివ్యూ చేసిండా? 10 ఏళ్ల కాలంలో ఈ బల్లె పోరగాళ్ళు ఏమైనా చదువుతుర్రా, పోరగాళ్ళ చదివేంది, బట్టలేంది, వాళ్ళ తిండేంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఏ ఒక్కరోజు ఆలోచించలే. 6800 పాఠశాలలు మూసేసిన పుణ్యాత్ముడు కేసీఆర్. ఇలా పేపర్ చూసిరా, 208 కొత్తగా బళ్ళు తెరువురని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నటువంటి మంచి పని. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకునే పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇస్తాని చెప్పి ఇచ్చి చూపించిన పార్టీ. ఇలా నరేంద్ర మోడీకి కేసీఆర్ కు ఇద్దరి కలిపి 2014లో రాజ్యాన్ని, రాష్ట్రాన్ని, అటు దేశాన్ని అప్పచెప్పినాము. వీళ్ళకి అప్పచెప్పినాడు 66 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉండే, వీళ్ళకి ఇచ్చేనాడు. మళ్ళా మన చేతికి ఇచ్చేనాడు ఎంత చేసి ఇచ్చిరే? 110 రూపాయలు చేసి ఇచ్చారు. ఏం చేసిరంటే బాగా తెలియపోతుందో అంటాడు ఒక ఆయన. ఏ సార్ గిట్టెట్లు అయిపోయా తెలంగాణని విలేకరన్నని ప్రశ్నిస్తే నీవు కూకో సన్నాసి ఉంటాడు. ఆఖరి కలిసి కేసీఆర్ను సన్నాసిని చేసింది. ఇప్పుడు ఏం మాట్లాడుతుండో అర్థమైతలేదు ఆయనకు. అంత పిసనే ప్రధానమంత్రి అయితే అంటాడు. ఈయన కథ చూడు. మొన్న వచ్చి ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చి ఏమంటాడు? కనీసం 1-2 అన్న గెలిపిరు పార్లమెంట్ మమ్మల్ని అంటాడు. 38 గెలిపిస్తేనే ఆడికి అసెంబ్లీకి పోను, మీరు 1-2 గెలిపిస్తే పార్లమెంట్కి పోతా అడిగిన. ఆ 38లో అయినా అసెంబ్లీ ముఖం చూడక ముందుకే 5-6 పీక్కిరు. ఇప్పుడు 4 తారీఖు వచ్చి ఎవరు ఉంటారో తెలియదు. ఈ పెట్టెలు తెరుచుడే ఆల్చం. ఆయన గేట్లు దుంపుతారు, ఇవతల పడతారు, ఒడిచిపోతుంది.
కేసీఆర్ మంచినీళ్ళ గిలాస్ ఇచ్చేటోడు ఉన్నాడు ఇక రేపు పొద్దుగాల. ఇది ఎవరు చేసుకున్న కర్మ? నువ్వు చేసిన కథనే కదా. 42 మంది విపక్ష ఎమ్మెల్యేలను దొడ్డిదారిన భూపాలపల్లి సంతాల కొనుక్కపోయినట్టు కొనుక్కపోయి అలా గట్టేసుకుంటుంది. ఆయాల విపక్షాల గొంతులకి విపక్షాలను పార్టీలను బంధిస్తున్నప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అసలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు ఎవడు లేనప్పుడు కదా తీన్మార్ మల్లన్న బయటికి వెళ్ళిండు. ఆ రోజు కదా బయటికి వెళ్ళి కొట్లాడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రకంగా కొట్లాడినో మీ అందరికి తెలుసు సోదరులారా. ఈయన చేసిన కుంభకోణాలు, ఈయన చేసిన పాపాలు, ఈయన చేసిన మోసాలన్నిటినీ బట్టబయలు చేసిన దండానికి న్యూస్ పేపర్లు కట్టి వీళ్ళ భాగవతం అంతా ఇప్పి చెప్పిన ఎవరన్నా ప్రశ్నించే గొంతు ఈ రాష్ట్రంలో గట్టిగా చెప్పురన్నా. ఎవరన్నా తీన్మార్ మల్లన్న కాదన్న ప్రశ్నించింది. మీకు తెలియదా అన్న? మీరు సాక్ష్యం కాదా? థ్యాంక్ యూ. అయితే అన్న ఇంకేమంటారు? ఇక నిన్న మొన్న కేటీ రామారావు దుకాణం లేపాడు. మళ్ళా అక్కడ యూట్యూబ్ ఛానల్ పెట్టి మన సర్కారు ఊలగొట్టిన కదా, మనము 20 పెడదామని పెట్టారు. 20 ఛానళ్ళు పెడదామని పెట్టిరు. గచ్చగాడు బుచ్చగాడు అందరు నేర్కొచ్చిన ఆయనతో పెట్టిరు. పెట్టి ఏం చేసింది? కేటీ రామారావు వాళ్ళకు టాస్క్ ఇచ్చిండు. ఏందా టాస్క్ అంటే, అరే మనం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీని మల్లన్న ఓడగొట్టుడు అయితట్లేదురా, మరి ఎట్లా సార్ ఏం చేద్దామంటే మల్లన్న మంచోడు కాదని బదనాం లేపుదామని పెట్టింది. ఆయన ఏం చేయాలి సార్ అంటే రోజుకో 2 వీడియోలు తయారు చేసి పెట్టరు మల్లన్న మంచోడు కాదని అని ఈ 20 మందికి చెప్పారు. పెట్టిన తర్వాత మళ్ళా 2 రోజులకు పిలిచినట. ఏమయ్యారో నేను చెప్పిన పని చేస్తే ఏం ఆడే అట్టేది కాబట్టి మీరు ఇట్లా చేస్తే అని అంటే పెట్టినాం కానీ ఎవరు నమ్మతలేడు సార్ అంటున్నాడు. అంటే బర్రెకు సున్నం వేస్తే ఆవైతాది, బర్రెకు సున్నం వేస్తే ఆవైతాదన్నా. ప్రశ్న కడుపు మండి రావాలన్నా. పోరాటం కడుపు మండితో వస్తుంది. నీవు కడుపు నిండి దొంగ ఉద్యమాలు చేసి దొంగ మాటలు చెప్పుదామని తిరుగుతా ఉన్నావు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని కేటీ రామారావు అంటాడు బ్లాక్ మెయిలర్ అంటాడు. తీన్మార్ మల్లన్నను పట్టుకొని బ్లాక్ మెయిలర్ అంటాడు. తీన్మార్ మల్లన్న ఈ 10 ఏళ్ళు బట్టి కొట్లాడుతుండు కదా, ముఖ్యమంత్రి మీ అయ్యనే కదా, మంత్రులు నువ్వు నీ బావనే ఉంటుంది కదా, మరి 10 ఏళ్ళ ఎంపీకి రా పట్టుకోక. ఇవాళ ఇదే తీన్మార్ మల్లన్న తన కుటుంబ ఆస్తులని ప్రభుత్వానికి రాసిచ్చి ఎన్నికలకు వస్తా ఉన్నా. మీకు దమ్ముందా వచ్చేతాను కానీ నేను అడుగుతా ఉన్నా. మీకు దమ్ముందా? దమ్ము ఇలా రైట్ టు రీకాల్ ని మా పైన ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి నికార్స్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వస్తా ఉన్నా. మీకు దమ్ముందా అట్లా రావడానికని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసిరని వస్తారు మీరు? ఎంతమంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందుకోసమే సోదరులారా ఇవాళ నిఠారుగా నిలబడి కొట్లాడిన మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఓవైపు ఉన్నాడు, ఇంకోవైపు ఆ దొంగల ముఠా ఉన్నది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వదించిన తర్వాత తీన్మార్ మల్లన్న మండలికి పోయిన తర్వాత మీ అందరికీ ఏ హామీలైతే మేమందరం ఇచ్చినామో ఆ హామీలను నెరవేర్చి మీ కాళ్ళు కడుగుతామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్న పట్టభద్రుల. ఆయన అంటాడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నావు, ప్రశ్నించినావు, మరి ఇప్పుడు ఎట్లంటే అప్పుడు ఉన్నోడు గాడిది ముఖ్యమంత్రి, వాడిని ప్రశ్నించినా వాని మీద నీళ్లు పోసినా ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇలా బాధ్యత గల ప్రభుత్వం ఉంది. అప్పుడు ప్రశ్నించే స్థానంలో ఉన్నాం, ఇప్పుడు అమలు చేసే స్థానంలో ఉన్నాం. అందుకోసమే చెప్తా ఉన్నా నిరుద్యోగ సోదరులారా, ఎక్కడ కూడా మీరు అధైర్యపడకండి. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండబోతా ఉంది. ఇక ఏజెన్సీల వ్యవస్థ తీసుకొచ్చిన పుణ్యాత్ములు రకరకాలుగా ఎంతో మంది పేద బిడ్డలను ఉద్యోగాలు ఇచ్చింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చినాయి మెగా డిఎస్సీలు. ఇలా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అలాగే పీఈటీ పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నోటిఫికేషన్ల విషయంలో, జాబ్ క్యాలెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం టెన్షన్గా నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఈ ఆగస్టులో రిటైర్మెంట్లు ఉన్నాయి.
ఈ 3 ఏళ్ళు బట్టి లేకుండా, ఎందుకంటే వాళ్ళకు జీతా ఏది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని కేసీఆర్ 3 ఏళ్ళు వయసు పెంచాడు. ఎవరు అడిగింది లేదు, రోడ్డు మీదకి ఎక్కి మాకు ఎక్స్టెన్షన్ చేయాలని కోరినోడు లేడు. ఎందుకు ఇచ్చినావా అంటే మరి ఇలా ఇచ్చేతానికి పైసలు లేవు, రిటైర్ అయితే ఇవ్వాలి కదా బెనిఫిట్స్ అని, ఇచ్చేతానికి పైసలు లేవని 3 ఏళ్ళు పెంచి అవతల పడి ఈడ నొప్పిపోయాడు. ఇది బాధ్యతగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నువ్వు ఏ వర్గాలనైతే రోడ్డు మీద పెట్టి ఆగం చేసిపోయినావో ఆ వర్గాలను తిరిగి ఆత్మగౌరవంతో బతికేటట్టు చేసేదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక 27 తారీఖు రోజు ఉంది. 27 తారీఖు రోజు ఉంటే ఈ భూపాలపల్లిలో 14,368 ఓట్లు ఈ భూపాలపల్లిలో ఉన్నాయి. నేను మనందరి ఆశాజ్యోతి మన పెద్దన్న గండ్ర సత్తన్నని వేడుకుంటా ఉన్నా. సత్తన్న, నీ తమ్ముడు నికార్సుగా నిజంగా కొట్లాడిండని చెప్పి నీ అంతరాత్మ చెప్తా ఉందా లేదా? నేను ఒకటే కోరుతా ఉన్నా, నీకు మచ్చ తెచ్చే విధంగా, నీ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఎట్టి పరిస్థితిలో నీ తమ్ముడు మల్లన్న పని చేయడు. నువ్వు ఇచ్చేటువంటి ఓట్లకు జవాబుదారీగా ఉంటాడని చెప్పి నీకు తెలియజేస్తూ ఈ 14,368 ఓట్లలో నాకు ఎన్ని ఇస్తావో చెప్పు. 90% ఇస్తాం. పార్లమెంట్ లో ఇచ్చినాం, అసెంబ్లీలో ఇచ్చినాం. మా కార్యకర్తలందరూ కూడా ఇద్దామా లేదా? గట్టిగా లేదా? ఇద్దామా లేదా? ఎంత శాతం? ఎంత శాతం? ఓకే, ధన్యవాదాలన్నా. ఎందుకు చెప్తున్నారంటే పాలించే బరకే ఎక్కువ విడుకోవాలి. మా ఎన్ఎస్ఆర్ నవ్వుతాడు. వాస్తవం అన్నా, ఎందుకంటే భూపాలపల్లిలో గ్రౌండ్ను కాంగ్రెస్ పార్టీని అంత నికార్సైన కార్యకర్తలను తయారు చేసి ఇవాళ ఎటో పోతున్న భూపాలపల్లి మళ్ళీ గుంజుకొచ్చినాడు. చివరస్త కాడ నిలబెట్టి ఆత్మగౌరవ జెండా ఎగరేసిన బిడ్డ కదా. అందుకోసం చెప్తా ఉన్నా, నేను పూర్తి స్థాయిలో నమ్ముతా ఉన్నా, విశ్వసిస్తా ఉన్నా. అన్నా 90% కాదు, నువ్వు తలుసుకుంటే అన్ని శాతాలు కూడా ఇవాళ తీన్మార్ మల్లన్నకు. నిజంగా తీన్మార్ మల్లన్న దగ్గరికి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే కాదు, ఆఖరికి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త వచ్చిండు నాడు. మంత్రి నిరంజన్ రెడ్డి కొట్టించిందని వచ్చిండు. వస్తే కూడా ఆ కార్యకర్త తరఫున నిలబడి కొట్టాలి మళ్ళీ మనమే. బీజేపీ ఆయనకు వస్తే ఆపద వస్తే నిలబడ్డది మనమే. కాబట్టి వాళ్ళు కూడా వేస్తాను తయారున్నారన్న. వాళ్ళని కూడా ఒక మాట ఎవరో 1, 2 అటు ఇటు ఉంటే వాళ్ళు కూడా జస్ట్ నువ్వు పలకరిస్తే వాళ్ళు కూడా వేస్తారన్న. మొదటి ప్రాధాన్యత ఓటు. పోయినసారి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. పోయినసారి నేను ఇండిపెండెంట్ గా చేసిన మా గండ్ర సత్తన్న నాకే చేసిండు. అలా మా సత్తన్న ఈ తమ్మునికి అండగా నిలబడ్డాడు. ఆ రోజు సత్తన్న కనుసూపుతో చేసిన కార్యక్రమం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేస్తే రెట్టింపు స్థాయిలో ఉంటుందని చెప్పి నేను నమ్ముతా ఉంటా. సోదరులారా, ఇక్కడ బ్యాలెట్ నమూనా ఇది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 2 అంటే మీద ఇంకొక ఆయన పేరు ఉంటుంది, ఆయన తర్వాత మన పేరు. ఏమని ఉంటుంది బ్యాలెట్ పేపర్లో మన పేరు అంటే తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఈ తీన్మార్ మల్లన్న అనేటువంటి దానికి ఎదురుంగో ఖాళీ డబ్బు ఉంటుంది. ఆ ఖాళీ డబ్బల 1 నెంబర్ వేయాలి. 1 నెంబర్ వేసేసి ఆ డబ్బలు వేసేసి వెళ్ళి రావాలి అంతే. పెన్ను వాళ్ళే ఇస్తారు. ఏ పెన్ను అనేది ఆ పెన్నుతోని 1 నెంబర్ వేసి రావాలి. ఇక నేను మల్లన్న అంటే ఇష్టం అని పోయినసారి ఒక రక్త తిలకం దిద్దిపోయింది దాని మీద ఓటు చెల్లకుండా ఒక ఆయన రైట్ గుర్తు వేసిపోయిండు. అట్లా చేయకుండా కేవలం 1 నెంబర్ మాత్రమే వేయాలి. తీన్మార్ మల్లన్నకు ఎదురుగున్న డబ్బాలో 1 నెంబర్ వేసి మీరు ఆ డబ్బాలో పెట్టెలో ఓటేసి రావాలి. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ వారం 10 రోజులు ఏం చేయాలంటే ఇప్పుడే ఎటుపోయి అన్న లేవు అన్న కోఆర్డినేటర్ అన్న విజయాన్ ఉన్నాడు. అలాగే ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని పర్యవేక్షించడానికి మా రవి ఉన్నాడు. ఇక్కడ రవి కూడా ఉన్నాడు. ఎక్కడన్నా డౌట్ ఉంటే వీళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు కూడా చెప్పలేకపోతే సకాసా తన కొట్టుకుపోదు. ప్రతిరోజు పర్యవేక్షిస్తారు. ఈవినింగ్ ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా రివ్యూ చేస్తూ ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, కుటుంబ సభ్యులారా, ఈ పాంప్లెట్ తీసుకొని ప్రతి ఓటర్ను పోయి కలవండి. ప్రతి ఓటర్ మీ ఊర్లో ఎవరు ఆయన కలిసి ఇగో మా సత్తన్న తమ్ముడు మల్లన్న పంపించిండు,
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడుతుండు. అన్నగారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించమని చెప్పురి. ఈ ఓటు తీన్మార్ మల్లన్న కాదు, ఈ ఓటు గండ్ర సత్తన్నకు, ఈ ఓటు రాహుల్ గాంధీకి, ఈ ఓటు మన అన్న రేవంత్ రెడ్డి గారికి ఇస్తున్న ఓటుగా భావించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ బలమైన మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఇప్పటి వరకు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు గెలవలేదు. మొట్టమొదటిసారిగా జెండా ఎగరవేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అలాగే మీకు ఓటర్ లిస్టు, మీకు పాంప్లెట్లు, మీకు ఎన్నికల సామాగ్రి అంతా అన్నగారు మీకు మండలాల వారీగా, గ్రామాల వారీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తీసుకొని పోయి ఇవాళ సాయంత్రమే పోయి ఎవరెవరు ఉన్నారని ఎంక్వైరీ చేసి ఒక్క ఓటర్తో కనీసం మీరు గ్రామ శాఖలంతా కలిసి 3 సార్లు 4 సార్లు మాట్లాడాలి. ఎవరన్నా జర ఇటాట్ అనిపిస్తే పోయి అన్నాని బతులాడాలి. ఎందుకంటే మనము ఒక అఖండ విజయాన్ని ఆ తల్లి సోనియా గాంధీకి ఇవ్వాలి. కాబట్టి మీరంతా గట్టిగా కృషి చేసి భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎగరేలా చేయాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇంకొక విషయం చెప్తా, ఇది ఫైనల్ విషయం, గుర్తుపెట్టుకోండి. వేదిక మీద ఉన్న పెద్దలు కానీ, ముందున్నటువంటి పట్టభద్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ, మీడియా సోదరులు కానీ, నా కుటుంబ సభ్యులైనటువంటి మీడియా సోదరులను కూడా మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థిస్తా ఉన్నాను. వేయాల్సిందిగా మీ కుటుంబాలను మీ వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకటి ఫైనల్ గా ఈ భూపాలపల్లి గడ్డకు నా అన్న సాక్షిగా చెప్తా ఉన్నా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రి సాక్షిగా మీ ఓట్లను వృధా చేయనని చెప్పి, మీ ఓట్లను ఆత్మగౌరవంతో నిలబెట్టేలా చూస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా అన్న పెద్దలు గండ్ర సత్తన్నకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సిపిఎం పార్టీ నాయకత్వం కొద్దిసేపటి క్రితమే మనకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఇక కొద్దిసేపటి క్రితమే లేఖను కూడా ఇవ్వడం జరిగింది తమ్మినేని వీరభద్రం గారు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ నాయకులకు. అలాగే సిపిఐ కూడా తన సంపూర్ణ మద్దతును తెలియజేసింది, అలాగే టీజేఎస్ తెలియజేసింది, ఉద్యోగ సంఘాలు, పిఆర్టీలు, యూటీఎఫ్లు అన్ని సంఘాలు దాదాపుగా తెలియజేసినాయి. సింగరేణి కార్మిక సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సోదరులారా, నేను మీ కార్మికుల పక్షపాతిని, గండ్ర సత్తన్న సింగరేణి కార్మిక పక్షపాతి, కాంగ్రెస్ పార్టీ కూడా కార్మిక పక్షపాతి. కాబట్టి సోదరులారా, సింగరేణి సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకున్నటువంటి ఐటీ సమస్యను కూడా త్వరలో పరిష్కరించేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ అలాగే ఏ కష్టం వచ్చినా మీ సోదరుడు, మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న అండగా నిలబడతాడని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు తెలియజేస్తాం.